అమెరికాలో మరోసారి గన్ కల్చర్ కలకలం రేపింది. స్థానికంగా ఉండే సూపర్ మార్కెట్లలో భద్రత ఎంత డొల్లగా ఉందో ఈ ఘటన మరోసారి నిరూపించింది. వర్జీనియా రాష్ట్రంలో జరిగిన ఒక ఘోరమైన సాయుధ దోపిడీలో భారతదేశానికి, అందులో గుజరాత్ కు చెందిన ఒక భారతీయ మహిళ దుర్మరణం పాలయ్యారు. ఈ విషాద ఘటనను బాధితురాలు కుటుంబ సభ్యులు అధికారికంగా ధృవీకరించారు. వర్జీనియాలోని ఒక ప్రముఖ సూపర్ మార్కెట్ లోకి చొరబడిన ఒక గుర్తు తెలియని దోపిడీ దొంగ అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని బెదిరించడమే కాకుండా విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో అక్కడే విధుల్లో ఉన్న 45 సంవత్సరాల మేఘనాబెన్ పటేల్ కు తీవ్ర గాయాలవ్వడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బాధితురాలు గత 10 ఏళ్లుగా అమెరికాలోనే నివసిస్తూ అదే సూపర్ మార్కెట్ లో నమ్మకంగా పనిచేస్తున్నట్లు ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతూ తెలిపారు. చేతికి అందిన డబ్బు కోసం ఒక నిరపరాధి ప్రాణాన్ని తీయడం స్థానిక ప్రవాస భారతీయులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రస్తుతం స్థానిక వర్జీనియా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘాతుకానికి ఒడిగట్టిన దుండగుడిని కఠినంగా శిక్షించాలని ప్రవాస భారతీయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.